ఇస్ మరో బ్రేకింగ్ అంతోంది మనకి. దేశ రాజధాని న్యూఢిల్లీలో ఉగ్రవాదుల సంచారం కలకలం రేపుతోంది. ముగ్గురు అనుమానిత ఉగ్రవాదులను పోలీసులు అరెస్ట్ చేశారు. వీరికి పాకిస్తాన్ కు చెందిన ఐఎస్ఐతో సంబంధాలు ఉన్నట్లు సందేహిస్తున్నారు. ఇక దేశంలో ఉగ్రదాడులకు వీరంతా కుట్ర చేసినట్టు సందేహిస్తున్నారు. ముగ్గురిని రహస్య ప్రదేశంలో ప్రశ్నిస్తున్నారు ఢిల్లీ పోలీసులు. దేశ రాజధాని న్యూఢిల్లీలో ఉగ్రవాదుల సంచారం కలకలం రేపుతోంది. ముగ్గురు అనుమానిత ఉగ్రవాదులను పోలీసులు అరెస్ట్ చేశారు. వీరికి పాకిస్తాన్ కు చెందిన ఐఎస్ఐతో సంబంధాలున్నట్లు సందేహిస్తున్నారు. ఇక దేశంలో ఉగ్రదాడులకు వీరంతా కుట్ర చేసినట్టు సందేహిస్తున్నారు. ముగ్గురిని రహస్య ప్రదేశంలో ప్రశ్నిస్తున్నారు ఢిల్లీ పోలీసులు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీకాంత్ ఫోన్ లైన్ లో అందిస్తారు. శ్రీకాంత్. సోనీ, గుడ్ ఈవినింగ్. ఇప్పటికే కలకత్తా ఢిల్లీ లో ఉన్నటువంటి ఎర్రకోట దగ్గర జరిగినటువంటి బాంబ్ బ్లాస్ట్ నేపథ్యంలో 7గురిని అరెస్ట్ చేసినటువంటి పోలీసులు ఈ రోజు మరొక ముగ్గురిని అనుమానితులు కూడా అదుపులోకి తీసుకున్నారు. సో దీంట్లో పాకిస్తాన్ ఐఎస్ఐతో సంబంధం ఉన్నటువంటి లింకులు ఉన్నట్టుగా తెలుస్తోంది. సో దీంట్లో ఈ ముగ్గురిని ఉగ్రవాదుల్ని ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది. ఈ ముగ్గురికి కూడా పాకిస్తాన్ తో ఉన్నటువంటి ఐఎస్ఐతో సంబంధాలు ఉన్నట్టుగా పోలీసులు అనుమానిస్తూ వాళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది. అయితే వీళ్ళ దగ్గర కొన్ని ఆయుధాలు కూడా ఉన్నట్టుగా తెలుస్తోంది. వీరికి పాకిస్తాన్ చెందినటువంటి ఐఎస్ఐ అనుబంధ ఉగ్రవాద సంస్థ ఏదైతే షెహజాద్ భట్టి ఉన్నారో, షెహజాద్ భట్టితో కూడా సంబంధాలు ఉన్నట్టుగా ఢిల్లీ పోలీసులు చెప్పడం జరిగింది. సో వీళ్ళంతా కూడా భారతదేశంలో ఉన్నటువంటి ఉత్తర భారతానికి చెందినటువంటి వాళ్ళుగా తెలుస్తోంది. సో వీళ్ళను భారతీయులుగా అంటే ఎక్కడెక్కడ వీళ్ళు ఇన్వాల్వ్ కావడం జరిగింది, వీళ్ళు ఏ బ్లాస్ట్లకు ప్లాన్ చేయడం జరిగింది, ఈ పూర్తి వివరాలు కూడా పోలీసులు వెలికి తీసేటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు. సో ఇప్పటి వరకు అయితే ఐఎస్ఐ అనుబంధ సంస్థకు చెందినటువంటి ఉగ్రవాది షెహజాద్ భట్టి ఎవరైతే ఉన్నారో ఆ షెహజాద్ భట్టితో సంబంధాలున్నట్టుగా మాత్రం పోలీసులు గుర్తించడం జరిగింది. అయితే ఎక్కడ ఈ మాడ్యూల్ ఏంటి, దీని వెనకాల ఎవరెవరు ఉన్నారు, ఇవన్నీ కూడా పూర్తి వివరాలు పోలీసులు తీసుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికే డాక్టర్ షాహీన్ ఉదంతం అట్లాగే డాక్టర్ ముజ్మిల్ గాని, సో వీళ్ళంతా కూడా భారీ బ్లాస్ట్లకు దేశవ్యాప్తంగా భారీ బ్లాస్ట్లకు ప్లాన్ చేసిన విషయం తెలిసిందే. సో ఇట్లా నేపథ్యంలో వీళ్ళందరికీ కూడా ఏకంగా జైషే మహమ్మద్ చీఫ్ చెందినటువంటి మసూద్ అజర్ చెల్లె ఒక లేడీ వింగ్ నే ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి భారతీయుల్ని ఒక ఎన్జిఓ పేరుతోటి అట్రాక్ట్ చేసి వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు తీసుకుని ఆ నిధులను భారతదేశంలోని పేలుడకు వాడేటువంటి ప్రయత్నాలు చేస్తారన్నట్టుగా తెలుస్తోంది. సో ఇట్లాంటి నేపథ్యంలోనే సో ఇప్పుడు ఉగ్రవాదుల నెట్వర్క్ పైన, ఉగ్రవాదుల లింకుల పైన అధికారులు దృష్టి పెట్టారు. దీంట్లో భాగంగానే సో ఈ రోజు ఢిల్లీ స్పెషల్ పోలీసులు కూడా ఆ అనుమానంతో ముగ్గురి ఉగ్రవాదుల్ని అరెస్ట్ చేస్తారు. వీళ్లకు ఐఎస్ఐ అనుబంధ సంస్థ చెందినటువంటి షెహజాద్ భట్టితో సంబంధాలు ఉన్నట్టుగా తెలుస్తోంది. సో ఈ షెహజాద్ భట్టి కూడా పాకిస్తాన్ చెందినటువంటి ఉగ్రవాది లష్కరే తోయిబా ఎల్ఈటీకి దాంతో చాలా నెట్వర్క్ కు సంబంధాలు ఉన్నట్టుగా కూడా తెలుస్తోంది. భారతదేశం పైన గతంలో జరిగినటువంటి కొన్ని ఉగ్ర ఆపరేషన్లు ఏవైతున్నాయో దాంట్లో రెక్కీలు నిర్వహించిన కానీ లేదంటే లాజిస్టికల్ సపోర్ట్ విషయాల్లో కూడా ఈ షెహజాద్ భట్టి పేరు ప్రధానంగా వినిపించింది. హథియారాలు కానీ లేదంటే ఇక్కడి నుంచి అంటే కొంతమందిని అటు అట్రాక్ట్ చేసి వాళ్ళను ఉగ్రవాదులుగా మలచడంలో కానీ వాళ్ళకు ఉగ్రవాదులకు డబ్బులు సమకూర్చడంలో కానీ సో షెహజాద్ భట్టిది చాలా కీలకమైనటువంటి పాత్ర ఉంటుంది. పంజాబ్ ప్రావిన్స్ నుంచి పనిచేస్తాడన్నది కూడా, పాకిస్తాన్ లోని పంజాబ్ ప్రావిన్స్ నుంచి పనిచేస్తాడన్నది కూడా ప్రధానమైనటువంటి సమాచారం. సో ఇప్పుడు ఆయన ఎవరైతే భట్టి ఉన్నాడో ఎల్ఈటీ కోసం పనిచేస్తున్నట్టుగా తెలుస్తోంది. సో భారత్ మీద దాడులు చేయించడానికి ఇక్కడ వాళ్ళని అట్రాక్ట్ చేయించి ఇక్కడనే కొంతమంది గ్రూపులను తయారు చేయించి సో ఇక్కడ పేలుళ్లకు ప్రధాన కార్యకలాపాలను ఆయన ప్లాన్ చేస్తారు. సో అతని కార్యకలాపాలు ఎట్లా ఉంటాయి, ఇక్కడ శిబిరాలను ఏర్పాటు చేయడం, ఇక్కడి నుంచి మనుషులను తయారు చేయడం, ఈ మనుషులను పంపించడం, వీళ్ళకి కావాల్సినటువంటి డబ్బులు ఏర్పాటు చేయడం, సో నిధులు సమకూర్చడం, ఇవన్నీ కూడా అంటే మొన్న డాక్టర్ షాహీన్ అరెస్ట్ తర్వాత జరుగుతున్నటువంటి ఈ లింక్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా చాలా కీలకంగా మారాయని చెప్పాలి. సో ఇప్పుడు ఐఎస్ఐతో కూడా లింకుల కమ్యూనికేషన్ బయటకు వస్తోంది. సో దీంట్లో భాగంగా ఇంకా ఏ విషయాలంటే ఎక్కడెక్కడ ప్లానింగ్స్ కు పాల్పడ్డారన్నది మాత్రం పూర్తి వివరాలు తెలియాల్సినటువంటి అవసరం ఉంది. సోని. రైట్, థ్యాంక్స్ ఫర్ ది ఇన్ఫర్మేషన్ శ్రీకాంత్.